శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల విచిత్ర దాంపత్యం. రచన ఎన్ భారతీదేవి గారు. హఠాత్తుగా అర్ధరాత్రి మెలకువ వచ్చింది శాంతికి. భుజం మీదుగా తల తిప్పి పక్కకు చూసింది. పక్క మీద భర్త అశోక్ కనిపించలేదు. మనస్సులో ఏదో చెప్పలేని గుబులు ప్రారంభమైంది. తను బెంగళూరు నుంచి వచ్చి వారం రోజులవుతోంది. తాను వచ్చినప్పటి నుంచి భర్త తనతో ముభావంగా ఉండటం, తనెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా తప్పించుకుని తిరగటం అంతా గుర్తుకొచ్చింది. అంత క్రితం అయితే తను పక్కన లేకుండా ఒక్క రాత్రి కూడా గడిపేవారు కాదు. ఎప్పుడైనా 2 రోజులు అన్నయ్య గారింటికి వెళ్ళొస్తే రాగానే నా పొందు కోసం తప్పించిపోతూ ఎంతో ఆర్తిగా హృదయానికి హత్తుకునేవారు. ఆ 2 రోజులు ఎడబాటులో నష్టపోయిన ఆనందాన్ని అనుభవించడానికి ఆ ఒక్క రోజుతో పొంది తీరాలన్నంత తమకంగా ప్రవర్తించేవారు. తన కోపం, తన సంతోషం కోసం అహర్నిశలు శ్రమించే ఆయనలో ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా వచ్చింది? నన్నెందుకు ఇలా తన ప్రవర్తనతో బాధ పెడుతున్నారు? ఈ ప్రశ్న ఆయన్ని అడగాలనుకుంటూనే వారం రోజుల నుంచి అడగలేకపోతున్నాను. ఆయన అందుకు అవకాశం కూడా ఇవ్వటం లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా తన ఉనికినే గుర్తించినట్టుగా తల వంచుకుని భోజనం చేసి బయటకెళ్తున్నారు. స్ప్రింగ్ కాట్పై అటు ఇటు పొర్లుతూ చాలాసేపు గడిపింది శాంతి. నిద్ర పట్టలేదు. బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకి వచ్చి నిల్చుంది. ఆకాశం మల్లెలు పరిచిన పందిరి మంచంలా ఉంది. సముద్రపు హోరు తప్ప మరే అలికిడి వినిపించటం లేదు. ప్రకృతి నిద్రలో మునిగి ఉంది. గేటు పక్కగా ఉన్న కొబ్బరి చెట్లు 2 ఆకుల చేతులతో ఒకదానిని మరొకటి స్పృశించుకుంటూ తన్మయత్వం పొందుతున్నాయి. రేడియం డయల్ రిస్ట్ వాచి రాత్రి 2 గంటల్ని చూపిస్తోంది. ఇంత రాత్రి టైంలో ఎక్కడికి వెళ్తారు? ఈ మధ్య 4 రోజుల నుంచి చాలా రాత్రి వరకు ఫ్యాక్టరీ దగ్గరే ఉంటున్నారు. ఫారిన్ నుంచి కస్టమర్స్ రావటంతో పగలంతా బిజినెస్కు సంబంధించిన వ్యవహారాలతోటి, రాత్రిళ్ళు వాళ్లకు ఖరీదైన హోటళ్లలో డిన్నర్లు ఏర్పాటు చేయటం, ఆ పనులతో బిజీగా ఉంటున్నారు. ఒక ఫ్యాక్టరీ యజమానిగా, లక్షాధికారిగా సుఖపడకపోగా యంత్రంలా రాత్రి పగలు పనిచేస్తూ వ్యాపారాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే ఆయన్ని చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తుంది. ఏ బాధరబందీ లేకుండా ఆయన నేను ఇద్దరం హనీమూన్లాగా కాశ్మీర్ వెళ్ళి 1 నెల రోజులు సరదాగా గడపాలని పెళ్ళైన 8 సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉంది. ఇంతవరకు ఆ కోరికగానే మిగిలిపోయింది. ఎప్పుడైనా తన మనసులోని కోరికను ఆయనతో చెప్పినప్పుడు, నీకు తెలియందేముంది శాంతి, చూస్తూనే ఉన్నావుగా బిజినెస్ వ్యవహారాలతో ఎంత బిజీగా ఉంటున్నానో అంటారు మృదువుగా. ఆలోచనలకు బ్రేక్ వేసి బాల్కనీలో నుంచి మెట్లు దిగి కిందికొచ్చింది. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. వరండాలోనికి వచ్చి నిల్చుంది. పని మనిషి మంగ, దాని మొగుడు రాముడు ఒకరిని ఒకరు హత్తుకుని ఆదమర్చి నిద్రపోతున్నారు. అన్ని గదుల వైపు చూస్తూ లైబ్రరీ రూమ్ దగ్గరకు వచ్చింది. ఆ గదిలో మాత్రం లైటు వెలుగుతోంది. నిద్రపోకుండా ఇంకా చదువుకుంటూ కూర్చున్నారాయన అనుకుంటూ వార్డ్రోబ్ పక్కనున్న అద్దంలో నుంచి లోపలికి చూసింది. అశోక్ సోఫాలో కూర్చొని డైరీ రాసుకుంటున్నాడు. లుంగి బనియంతో ఉన్నాడు. విశాలమైన ఛాతీ, టెన్నిస్ ఆడే బలమైన చేతులు. వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతిలో అతని విగ్రహం గంభీరంగా కనిపిస్తోంది. 6 అడుగుల ఎత్తు, అందుకు తగిన లావు, తీక్షణంగా ప్రకాశిస్తున్నట్టుండే కళ్ళు, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా కనిపించే ముఖం, అందమైన పర్సనాలిటీ, అమ్మాయిలు కలలు కనే అందం అశోక్ది. నేనెప్పుడైనా ఒక్క రాత్రి ఆయనకు దూరంగా గడిపితే ఆ ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళనని చిన్న పిల్లవాడిలా మారం చేసేవారు. ఎందుకెళ్లరు అని తను చిలిపిగా అడిగితే, నువ్వు పక్కన లేకపోయేసరికి రాత్రంతా నిద్ర పట్టలేదు. క్రీగంట తన వైపు చూస్తూ బెడ్రూమ్లోకి రమ్మన్నట్టుగా చిలిపిగా కన్ను గీటేవారు. అటువంటి ఆయన తన ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉంటున్నారు. రాత్రిళ్ళు డైరీ రాసుకుంటున్నారు. అర్ధరాత్రి అంత సీరియస్గా కూర్చొని డైరీలో రాసే ఆ విషయాలేమిటో ఆ ఆలోచన రాగానే వెంటనే వెళ్ళి ఆ డైరీని లాక్కుని చదవాలనిపించింది. ఉక్రోషంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆత్మాభిమానం అడ్డు రావటంతో ఆ గదిలోకి వెళ్ళలేక అడుగులో అడుగు వేస్తూ మేడ మీదున్న బెడ్రూమ్లోకి వచ్చింది. తననంత కేర్ చేయనప్పుడు ఆయన కోసం నేను మాత్రం ఎందుకు బాధపడాలి? ఆయనంతటా ఆయన నన్ను చేతుల్లోకి తీసుకునేంత వరకు నేనుగా ఆయన దగ్గరికి వెళ్ళను. ఈ ఆలోచనలు కందిరీగల్లా ముసురుకుంటున్నాయి. గంటైంది. అశోక్ బెడ్రూమ్లోకి రాలేదు. శాంతికి నిద్ర పట్టలేదు. ఎప్పుడో వేకువజామున నిద్ర పట్టడం వలన శాంతికి మెలకు వచ్చేసరికి ఉదయం 10 గంటలైంది. అది ఏసీ బెడ్రూమ్ కావటం వలన తెరలన్నీ దించటం మూలంగా పగలు కూడా చీకటిగానే ఉంటుంది బెడ్రూమ్లో. అటాచ్డ్ బాత్రూంలో కాలకృత్యాలు ముగించుకొని మేడ దిగొచ్చేసరికి అశోక్ ఫ్యాక్టరీకి వెళ్ళాడు.
రాత్రంతా తనను పట్టించుకోకుండా ఒక్కసారి కూడా ప్రేమగా పలకరించకుండా ఫ్యాక్టరీకి వెళ్ళిన భర్త మీద అంతులేని కోపం వచ్చింది శాంతికి. ఆఫీస్కి ఫోన్ చేసింది. అమెరికా నుంచి వచ్చిన కస్టమర్స్తో కలిసి ఫ్యాక్టరీ విజిటింగ్కు వెళ్లారని, ఆఫీస్ రూమ్లో లేరని, రాగానే చెప్తానని చెప్పాడు సెక్షన్ మేనేజర్ రాజేష్. రిసీవర్ బద్దలు చేయాలన్నంత కోపం వచ్చింది శాంతికి. ఏదో గుర్తుకొచ్చిన దానిలా లేచి బెడ్రూమ్లో పరుపు కిందనున్న తాళాలు గుత్తి తీసుకొచ్చి లైబ్రరీ రూమ్లోకి వెళ్ళి డ్రాయర్ సొరుగు తీసి డైరీ కోసం అంతా వెతికింది. డైరీ కనిపించలేదు. ఏదో ఒక చోట కనిపించకపోతుందా అన్న ఆశతో గదుల్లో ఉన్న బీరువాలు, డ్రాయర్ సొరుగులు అన్నీ వెతికింది. ప్రయోజనం లేకపోవటంతో నీరసంగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. టైం 1 గంటైంది. అశోక్ భోజనానికి రాలేదు. ఫోన్ మోగింది. అశోక్ అయితే బాగుండు అన్న ఆలోచనతో రిసీవర్ని అందుకుంది. హలో శాంతి, ఏమిటి విశేషం? ఎందుకు 2 సార్లు ఫోన్ చేశావట? నేనిప్పుడే వచ్చాను ఆఫీస్ రూమ్లోకి యథాలాపంగా అన్నాడు అశోక్. ఈరోజు మీరు నాతో చెప్పకుండా నాకిచ్చే మామూలు ఇవ్వకుండానే వెళ్ళారు. ఈరోజు మాత్రమే కాదు, వారం రోజుల నుంచి అలాగే చేస్తున్నారు. సారీ శాంతి, అప్పటికింకా నువ్వు నిద్ర లేవలేదు. నిన్ను డిస్టర్బ్ చేయలేక వచ్చేశాను. వారం రోజుల నుండి అలాగే చేస్తున్నారు. అవును, ఈ వారం నుంచి కాస్త బిజీగా ఉండటంతో మనసంతా చికాకుగా ఉంటోంది. భోంచేశావా? మృదువుగా అడిగాడు. మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఈరోజు నేను ఇంటికి వచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుందో. నువ్వు భోంచేసి నేనొచ్చే వరకు రెస్ట్ తీసుకో. అతని మాటల్లో తొంగి చూస్తున్న చిలిపితనానికి శాంతి చెక్కిళ్ళు మంకెన పూలయ్యాయి. త్వరగా తెముల్చుకొని రండి అంది గారంగా శాంతి. ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు అశోక్. సాయంత్రం 5 గంటలైంది. తలారా స్నానం చేసి అశోక్ ఇష్టమైన తెల్లటి కాశ్మీర్ చీర కట్టుకుని తలనిండా మల్లెపూలు పెట్టుకుని నవవధువులా తయారైంది. బాల్కనీలో నిమిషాలు లెక్క పెట్టుకుంటూ వాసన సజ్జికలా ఎదురు చూస్తూ కూర్చుంది. అశోక్కి దూరంగా తాను బ్రతకలేదు. అతను తనతో ముభావంగా ఉంటే తను భరించలేదు. ఈ వారం రోజుల నుంచి తమ మధ్య ఏర్పడిన అగాధాన్ని తన అనురాగంతో పూర్తి చేయాలి. ఆ అగాధం తమ మధ్య అడ్డుగోడ కాకూడదు. తన ప్రేమతో ఆయన మనస్సును గెలుచుకోవాలి. ఆయన నాతో ఎక్కువ టైం గడపటం లేదని బాధపడుతున్నాను. కానీ అహర్నిశలు ఆయన కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? నా కోసమేగా. నా కోసం, నా ఆనందం కోసం అంతగా తాపత్రయపడే ఆయనకు భార్యగా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే నేనేమి ఇవ్వగలుగుతున్నాను? మగాళ్లల్లో ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారు. అలసిపోయి ఇంటికొస్తున్న ఆయనకు చేరువై నా అనురాగంతో ఆయన అలసటను దూరం చేయాల్సిన నేను ఏదో ఒక సణుగుడుతో మరింత విసుగు కలిగిస్తున్నాను. ఆయనకు నేనంటే ఎంత పిచ్చి ప్రేమో. నేనెంత గొడవ చేసినా పట్టించుకోరు. నా కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఆయన తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నంతగా బాధపడతారు. పగలు డైరీ రాయటానికి తీరక రాత్రుళ్ళు రాసుకుంటున్నారేమో. ఆయన మనసులో నా స్థానం బలంగా ఉన్నంత వరకు నాకెందుకు భయం? ఈ వారం రోజుల నుంచి అనుక్షణం ఆలోచిస్తూ అనుమానపు సెగల్ని రగల్చుకుని మనసు పాడు చేసుకున్నాను. నందనవనం లాంటి నా జీవితం నాకు భగవంతుడు అందించిన వరం. శాంతి మనస్సు తేలికపడింది. టైం రాత్రి 8 గంటలైంది. అశోక్ ఇంకా ఇంటికి రాలేదు. ఆలోచించిన కొద్దీ అశోక్ తనంటే ఎంత అనురాగమో అర్థం కావటంతో ఆమె మనస్సు మబ్బు విడిన ఆకాశంలా అయిపోయింది. అశోక్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 గంటలైంది. అప్పటి వరకు అతని కోసం అభిసారికలా ఎదురు చూసిన శాంతి అప్పుడే భోంచేసి పడుకుంది. నిద్ర పట్టింది. శాంతి అంటూ చెవిలో గుసగుసలాడుతున్న అట్టుగా వినిపించిన భర్త పిలుపుకి కళ్ళు తెరిచింది. అందమైన పాలరాతి బొమ్మలా మెరుస్తోంది శాంతి గదిలో ఉన్న డిమ్ లైట్లో. సారీ శాంతి, ఈ మధ్య నా బిజినెస్ గొడవల్లో పడి నిన్ను బాధ పెడుతున్నాను కదూ. తప్పు తనదే అన్నట్టుగా దోషిలా తలవాల్చి అశోక్ సంజాయిషి ఇస్తుంటే ఇటువంటి మనిషినా నేను అనుమానిస్తున్నది, అపార్థం చేసుకున్నది అన్న ఆలోచన ఆమె మనస్సును మెలితిప్పింది. లేదండి, మీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారన్న బాధతో నేనే మిమ్మల్ని బాధ పెడుతున్నాను అంది శాంతి ఆర్ద్రంగా. ప్లీజ్ శాంతి, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు. భర్త కళ్ళలోకి సూటిగా చూడలేక చూపులు పక్కకు మరల్చుకుంది. నిర్మలమైన మనస్సుతో ఆర్తిగా భర్తను అల్లుకుపోయింది. అతని స్పర్శతో నవరాగాలు చిలికే విపంచి అయింది. ఏమండి, ఎందుకో ఈ మధ్య మీరు నాకు దూరం అవుతున్నారన్న భయం పట్టుకుంది. ఆ భయంతో మనసులో అర్థం లేని అనుమానాలు. దాంతో మీరు నాకు కనిపించగానే అనురాగాన్ని అందించాల్సింది పోయి నా అనుమానాలతో సాధిస్తున్నాను. నల్లగా గుబురుగా ఉన్న అశోక్ మీసాలను తన చూపుడు వేలితో రాస్తూ అంది శాంతి. నీ మనస్సు నేను అర్థం చేసుకోగలను శాంతి. రోజంతా ఎన్నో పనులతో అలసిపోయి ఇంటికొచ్చే నాకు
నువ్వు కనిపించగానే ఆ అలసటంతా మాయమవుతుంది. నా హృదయ సామ్రాజ్యానికి మహారాణివి నువ్వు. నాతో కష్టసుఖాలు పంచుకునే వ్యక్తివి మాత్రమే కాదు, నా శరీర అవసరాలని, తృష్ణను, వాంఛను, కోరికను అన్నీ తీర్చగలదానివి కూడా. ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఒకరిలో ఒకరు కలిసిపోయి జీవించటమే ఆలుమగల దాంపత్యానికి అర్థం. కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది అతన్ని శాంతి. ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? బిజినెస్ మ్యాగ్నెట్గా పేరు సంపాదించిన మీరు నా కోసం ఇంతగా ఆరాటపడుతుంటే ఆశ్చర్యంగానూ, నా అదృష్టానికి గర్వంగానూ ఉంది. అతని ఒత్తైన క్రాఫ్ట్లోకి వేళ్లు పోనిచి కదుపుతూ అంది. పిచ్చి శాంతి. బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, ప్రపంచాన్ని జయించిన మహారాజైనా ప్రియురాలికి దాసుడే. నిజంగానా? చిలిపిగా అడిగింది. ప్రేమనేది ఒక తీయని భావన. ఆ అనుభూతిని జీవితంలో రుచి చూడని మనిషి అంటూ ఉండడు. కానీ అందరూ దాన్ని స్వంతం చేసుకోలేరు. నింగి నేల కలయిక అందంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ రెంటి కలయిక జరగదు. ఎంతోమంది భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా కాపురం చేస్తున్నట్టు కనిపిస్తారు. నిజమైన జీవితపు ఆనందాన్ని, దాంపత్యపు మధురిమల్ని పూర్తిగా అనుభవించేవాళ్ళు ఏ కొద్దిమందో ఉంటారు. ప్రేమ లాలించిన కొద్దీ చేరువవుతుంది. ఆ ప్రేమ కోసమే రాజులు రాజ్యాలు చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రేమ కోసమే అనార్కలి సజీవ సమాధి కావించబడింది. ఆ ప్రేమే ఆగ్రాలోని తాజ్మహల్ నిర్మాణానికి కారణం. భాగ్యనగరంలోని భారతి నిర్మాణం. సృష్టిలో అతి విలువైనది, అతి మధురమైనది ప్రేమ. అదే ఎదురు తిరిగితే ప్రేమకు మించి మనిషిని ఇంకేదీ బాధించలేదు. నేను బిజినెస్ మ్యాగ్నెట్ అయినా నీ పాదాక్రాంతుణ్ణి అంటూ శాంతి పాదాలను తన చేత్తో తడుముతూ అన్నాడు. అశోక్ మాటల్లో ప్రేమ, అనురాగం, భార్యగా తను కోరుకునే ఆత్మీయత, లాలన ప్రతిఫలిస్తుంటే సంతోషంతో శాంతికి గొంతు పెగిలి మాట రాలేదు. ఇంత రాత్రి వరకు మేల్కొనుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. చెంపల పక్కనున్న జుట్టు సరిచేస్తూ అన్నాడు. మీ ఆరోగ్యం మాత్రం పాడవదా? నాకు అలవాటైంది. అయినా ఆ విషయాలను గురించి నేను ఆలోచించను. ఎందుకో తెలుసా? నువ్వు అనుక్షణం నన్ను గురించి ఆలోచిస్తూనే ఉంటావు కాబట్టి. లాలనగా శాంతి ముంగురులు నిమురుతూ అన్నాడు. మీరు ప్రేమిస్తున్నారనుకున్నాను, కానీ ఇంత అమితంగా ప్రేమిస్తున్నారనుకోలేదు. అమాయకంగా అంటున్న శాంతిని చూస్తుంటే అశోక్కి నవ్వొచ్చింది. నువ్వు నన్ను, నా ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి నన్ను అనుమానించగలుగుతున్నావు శాంతి. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? మీరు ఎదురుగా ఉన్నంతసేపు ప్రశాంతంగానే ఉంటుంది. అసలు ఇంకో ఆలోచన మనసులోకి రాదు. అతని పెదవులను తన చెక్కిలి ఆంచుతూ అంది. అతని చేతులు ఆమెను చుట్టేశాయి. భర్త బిగి కౌగిలిలో నవవధువులా ఒదిగిపోయిన శాంతి మనసులో అనుమానాలు, సంశయాలు అన్నీ ఎగిరిపోయాయి. అతని కోసమే పూచిన పువ్వులా అతని చేతుల మధ్య నలిగిపోతూ అలసటగా కళ్ళు మూసుకుంది. ఇరువురు ఒకరిలో ఒకరు లీనమై ప్రపంచాన్ని మర్చిపోయారు. వారిరువురిని కిటికీలో నుంచి చూస్తున్న నెలరాజు మబ్బుల చాటుకు రమ్మని తారవైపు కన్నుగీటి అటువైపు పరిగెత్తాడు. అశోక్ నాన్న రాఘవరావు గారు, ఆయన భార్య రాజ్యలక్ష్మి, రాఘవరావు గారి అత్తగారు అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారికి, పరందామయ్య గారికి పుట్టిన ఏకైక సంతానం రాజ్యలక్ష్మి. లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కూతుర్ని చిన్నతనం నుంచి కళ్ళల్లో పెట్టుకుని పెంచారు పరందామయ్య దంపతులు. కూతుర్ని అత్తగారింటికి పంపించి కూతుర్ని చూడకుండా ఉండలేక రాఘవరావు గారిని ఇలరికం తెచ్చుకున్నారు. పేద కుటుంబంలో నుంచి వచ్చిన రాఘవరావు గారు అపరంజి బొమ్మలాంటి రాజ్యలక్ష్మిని, ఆమె వెనకున్న 30 లక్షల రూపాయల ఆస్తిని వదులుకోలేక ఇల్లరికానికి ఒప్పుకొని ఇల్లరికపు టల్లుడయ్యాడు. వార్ధక్యంతో అశోక్కు 5 సంవత్సరాల వయసున్నప్పుడు పరందామయ్య గారు కన్నుమూశారు. మేనేజ్మెంట్ అంతా చూసేది రాఘవరావు గారే అయినా ఆస్తిపాస్తులన్నీ రాజ్యలక్ష్మి గారి పేరుతోనే ఉన్నాయి. కొడుకు అశోక్ ఎంకాం పూర్తి చేసిన తర్వాత ఫ్యాక్టరీ వ్యవహారం అంతా అశోక్కు అప్పగించి రాఘవరావు గారు స్నేహితులతో క్లబ్కెళ్ళి చదరంగమాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. బిజినెస్ మీద అశోక్ ఎక్కడికైనా వెళ్తే అప్పుడు మాత్రం 1-2 రోజులు ఫ్యాక్టరీకి వెళ్తారు అంతే. ఇక రాజ్యలక్ష్మి గారు ఎప్పుడూ బిజీగానే ఉంటారు. మహిళా మండలి ప్రెసిడెంట్, లయన్స్ క్లబ్ సెక్రటరీ. ఆ వ్యవహారాలతో ఇంటి విషయాలను పట్టించుకునే తీరిక, ఓపిక రెండూ ఉండవామెకు. వచ్చే పోయే ఆమె స్నేహితులతో ఇల్లు పెళ్లివారి ఇల్లులా కళకళలాడుతుంటుంది. అన్నపూర్ణమ్మ గారు పూర్వకాలపు మనిషి. ఇంట్లో వంట మనిషి ఉన్నా వంటంతా స్వయంగా తనే చేసి ఎవరికి ఇష్టమైన వంటకాలతో వాళ్లకు వడ్డిస్తుంది. ఇంట్లో ఉన్నది 5 మనుషులే అయినా అశోక్కు ఇష్టమని చికెన్ బిర్యానీ, అల్లుడు గారికి ఇష్టమని చేపల పులుసు, కూతురికి ఇష్టమని కొబ్బరి చట్నీ, గుత్తి వంకాయ కూర, ఇలా రోజు 10 రకాల వంటకాలు తయారు చేస్తూ రోజంతా వంటగదిలోనే ఉంటుంది. ఉదయం 5 గంటలకు లేచి టిఫిన్ తయారు చేయటంతో ఆమె దినచర్య మొదలైతే
రాత్రి 10 గంటలకి అందరూ భోంచేసిన తర్వాత వంటగది సర్దటంతో ఆమె దినచర్య ముగుస్తుంది. ఆ పనులన్నీ చెయ్యొద్దన్నా ఆమె వినదు. అందరికీ వండి వడ్డించటమే ఆమెకు ఆనందం. సనాతన సాంప్రదాయాలు జీర్ణించుకున్న మనిషి. ఆ బంగళాలో మొత్తం 4 పనివాళ్లున్నారు. సీతాలు పాచి పనులు చేస్తుంది. దాని మొగుడు రాముడు పాలు పితకటం, బజారు పనులు చేస్తాడు. తోటమాలి రామయ్య తోటను చూస్తాడు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కాఫీ టిఫిన్ అందించడానికి రాము అనే 14 ఏళ్ల కుర్రాడున్నాడు. ఎప్పుడూ చెక్కు చెదరని చిరునవ్వుతో హుందాగా, పనివాళ్ళు ఏదైనా పొరపాట్లు చేసినా అంతగా పట్టించుకోకుండా ఆత్మీయతగా ప్రేమగా చూసే శాంతి అంటే పనివాళ్లకు ప్రత్యేకమైన అభిమానం. ఎవరికి ఏది కావాల్సినా జీతం తీసుకోవాలన్నా అందరూ శాంతిని అడుగుతారు. అందమైన బంగళా, కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేకుండా కార్లు, నౌకర్లు, పుష్కలంగా బ్యాంక్ బ్యాలెన్స్, స్వంత ఫ్యాక్టరీ, అపురూపంగా ప్రేమించే భర్త, కంటిపాపలా పెంచిన అన్నయ్య వదినల అనురాగం, అత్తమామల ఆదరణ అన్నీ ఉన్న శాంతి జీవితం వడ్డించిన విస్తరి లాంటిది. అంత అదృష్టాన్ని శాంతికి ఇచ్చిన దేవుడు ఒక్క అదృష్టానికి మాత్రం ఆమెను దూరంగా ఉంచాడు. పెళ్ళై 8 సంవత్సరాలు నిండబోతున్నా ఆమె మాతృమూర్తి కాలేదు. ఆ ఒక్క లోపం కూడా లేకపోతే శాంతికి తను గుర్తురానేమో అన్న స్వార్థంతో దేవుడు ఆమెకు తల్లయ్యే అదృష్టాన్ని ఇవ్వలేదు. శాంతికి, అశోక్కి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. అశోక్ ఇంకా ఇంటికి రాలేదు. శాంతి, అశోక్ల బెడ్రూమ్ మేడ మీదుంది. అశోక్ ఇంట్లో లేనప్పుడు వరండాకి ఎదురుగా ఉన్న గదిలో పుస్తకాలు చదువుతునో, టేప్ రికార్డర్ వింటునో కూర్చుంటుంది శాంతి. అశోక్, శాంతి తప్ప ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్లరు. వరండాలో నుంచి నవ్వులు మాటలు వినిపిస్తున్నాయి. అత్తగారి ఫ్రెండ్స్ వచ్చారు కాబోలు, సందడిగా ఉంది అనుకుంది మనసులో శాంతి. రాజ్యలక్ష్మి గారి స్నేహితులు వచ్చినప్పుడు శాంతి సామాన్యంగా తన గదిలో నుంచి బయటికి రాదు. అత్తగారి అభిప్రాయాలతో శాంతి ఏకీభవించదు. ఆమె ఫ్రెండ్స్ అంతా ఆమెను కాకాపట్టి టిఫిన్, కాఫీ కార్యక్రమాలు ముగించుకుని వెళ్లేవాళ్లే. వాళ్లను చూస్తేనే కంపరంగా ఉంటుంది శాంతికి. మహిళా మండలిలు, క్లబ్లు పెట్టి వాళ్ళు చేసే ప్రజాసేవ ఏమో గానీ ఒకరి చాటుగా మరొకరు విమర్శించుకోవటమే సరిపోతుంది. లేకపోతే ఆ వారంలో కొన్న చీరలను గురించో, ఆ నెలలో చేయించుకున్న నగల గురించో మాట్లాడుకుంటూ ఎంతసేపు తమ ఆధిక్యతను ప్రదర్శించుకోవాలనుకోవటంతోనే సరిపోతుంది వాళ్లకు. వాళ్ల మాటల్లో తన పేరు వినిపించడంతో శాంతి ఆలోచనలకి బ్రేక్ పడింది. ఏమిటి రాజ్యం, కోడలు కాపురానికి వచ్చి 9 ఏళ్లు కావస్తోంది. ఇంకా నువ్వు నాయనమ్మవు కాలేదేమిటి? మీ కోడలు కుటుంబ నియంత్రణ పాటిస్తోందా అంటోందొకామె. అలాంటిదేం లేదు, మా శాంతికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం అంది రాజ్యలక్ష్మి. పెళ్ళైన నెలలోపు నెల తప్పితే సరి, లేకపోతే 4 సంవత్సరాలు గడిచాయంటే పుడతారన్న నమ్మకం లేదు. సిరి సంపదలతో తులతూగుతున్న నట్టింట్లో పసిబిడ్డ పారాడకపోతే ఇల్లు చిన్నబోయినట్టుగా ఉంటుంది. మన కుటుంబాల్లో ముందుగా మీకెంత ఆస్తి ఉందని ఎవరూ అడగరు, మీకెంతమంది పిల్లలని అడుగుతారు. శాంతికి పిల్లలు పుట్టకపోవడం తనకేదో ముంచుకుపోయే బాధన్నట్టుగా రాగాలు తీసి మాట్లాడుతోంది ఒక ఆవిడ. వాళ్ల మాటలు వింటున్న శాంతి గుండెల్లో అగ్నిజ్వాలలు రేగాయి. ఒక్క ఉదుటున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ బయటికి గెంటెయ్యాలన్నంత ఆవేశం వచ్చింది. తన ఒడిలో చిన్నారి పాప గంతులెయ్యాలని, పాపల బోసినవ్వులు మా ఇంట్లో విరగబోయాలని నాకు మాత్రం కోరికగా లేదు. ఆ తలంపుకే నా హృదయం పరవశించిపోతుంది. సాటి ఆడవాళ్లగా వాళ్ళకు ఆ విషయం తెలియదా? తల్లిని కాలేకపోవటం నా పాపమా? నాకు పిల్లలు లేరని వీళ్ళకెందుకు అంత బాధ? నా వయస్సు వాళ్ళకింకా పెళ్ళిళ్ళే కాలేదు. పిల్లలు లేనంత మాత్రాన నేనేదో ఘోరం చేసినట్టుగా సూటిపోటి మాటలతో పరోక్షంగా, ప్రత్యేకంగా నేను గొడ్రాలినని ఎత్తి చూపుతూ మనస్సును గాయపరిచి ఆనందించటం వీళ్లకు సరదానా? ఆడదానికి మరో ఆడదే శత్రువు అంటారు. ఇందుకే కాబోలు. శాంతి కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. ఇలాంటి మాటలు వినలేకనే శాంతి ఈ మధ్య పార్టీలకు, పేరంటాలకు వెళ్లటం మానేసింది. గొడ్రాలితనం నాలాంటి వాళ్లకు శాపమా? చూడు రాజ్యలక్ష్మి, మీ కోడలను ఒకసారి బాబాగారి దగ్గరికి పుట్టపర్తి పంపించు. ఆయన కనికరించి పండో ప్రసాదమో ఇచ్చారంటే తప్పకుండా మీ కోడలికి సంవత్సరం నిండకముందే పండంటి కొడుకు పుడతాడు. బాబాగారి విషయం నాకు తెలియదు కానీ ఈ మధ్య అందరూ గొల్లపూడిలోని అయ్యప్ప దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడికెళ్ళొచ్చిన వాళ్లకు ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందట. వాళ్ల మాటలు వినలేక ఈ యూఫోమ్ దిండులో ముఖం దాచుకుంది శాంతి. కన్నీటితో తడిసిపోతోంది తలగడ. ఇటువంటి మాటలు రోజు ఏదో ఒక టైంలో శాంతి ఎవరి నోటి నుంచో ఒకరి నోటి నుంచి వినకా మానదు, బాధపడకా మానదు. మరో 10 నిమిషాల తర్వాత వాతావరణం వాన కురిసి వెలిసినంత ప్రశాంతంగా ఉంది. అందరూ వెళ్ళిపోవడంతో
ఏడ్చి ఏడ్చి శాంతి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. ఆలోచనల తీవ్రతకి తలలోని నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. బాధ, వేదన, తన మీద తనకే జాలి, ఇలాంటి భావాలెన్నో ఒక్కసారిగా శాంతి మనసును చుట్టుముట్టడంతో పైన సీలింగ్ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతున్నా గాలి ఆడనట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా అనిపించింది శాంతికి. ఏడుపుతో అలసిపోయిన శాంతి అలాగే పడుకుని నిద్రపోయింది. రాత్రి 8 గంటలకి ఇంటికొచ్చిన అశోక్ బెడ్రూమ్లో శాంతి కనిపించకపోయేసరికి శాంతిని వెతుక్కుంటూ ఆ గదిలోకొచ్చాడు. ట్యూబ్లైట్ కాంతిలో బంగారు వన్నెలో పాలరాతి విగ్రహంలాగా నునుపు తేలిన ఆమె సౌందర్యం అతిలోక సుందరంగా ఉంది. ఆమె ముఖ సౌందర్యం, అందులో నుండి ప్రవహిస్తున్న ఆకర్షణ అశోక్ని చలింపచేస్తున్నాయి. శాంతి పడుకున్న మంచానికి దగ్గరగా వచ్చి శాంతి ముఖం మీదకి వంగి శాంతి అని పిలిచాడు మృదువుగా. శాంతికి మెలకువ రాలేదు. శాంతి అన్న ఆ పిలుపుతో మూసుకున్న కనురెప్పలపై చుంబించాలన్న లాలసత్వం, ఆమె స్పర్శలో కోరుకున్న ఆనందాన్ని అనుభవించాలన్న ఆరాటం, హిమాలయ శిఖరంలా ఆమెను ఆక్రమించుకోవాలన్న ఆవేశం. కళ్ళు తెరిచిన శాంతి ముఖం చూడగానే అతనిలోని ఆవేశం పొగమంచులా కరిగిపోయింది. ఆర్ద్రతగా ఆమెను గుండెలు కదుముకుంటూ ఎందుకలా ఉన్నావు, ఏం జరిగింది అడిగాడు లాలనగా. భర్త లాలనకు శాంతి మనస్సు ద్రవించింది. ఏం లేదు, తలనొప్పిగా ఉంది అంది. వాళ్ళన్న మాటలు చెప్పి అతని మనసు బాధ పెట్టడం ఇష్టం లేక, నీకు అబద్ధం చెప్పటం కూడా చేత కాదు, మళ్ళీ ఎవరో ఏదో వాగుంటారు. ఆ పశువుల మాటలకు నువ్వేడుస్తూ పడుకున్నావు శాంతి. నీకెన్నిసార్లు చెప్పాను సంస్కారం లేనటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని. ఎంతసేపు వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని నువ్వేడుస్తూ పడుకుంటావు. నీ కళ్ళల్లో నీళ్లు తిరగటం నాకెంత బాధగా ఉంటుందో తెలుసా. నేను పడే వేదన నీకర్థమైతే నువ్వు ఇలా ప్రతిసారి ఏడుస్తూ నన్ను బాధ పెట్టవు. నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ, నువ్వు అందించే అనురాగం. అతని కంఠంలో ధ్వనించిన దృఢ నిశ్చయానికి శాంతి ఆరాధనగా భర్త వైపు చూసింది. ఆ మాటలు అతను అంత సిన్సియర్గా చెబుతుంటే అబద్ధమని అనుకోలేకపోయింది. శాంతి కళ్ళల్లోని భావాలను అర్థం చేసుకున్న అశోక్ పెదవులపై చిరునవ్వు తోచింది. ఎంతకీ అంతుపట్టని ఈయన వ్యక్తిత్వం ముందు ప్రతిసారి ఓడిపోతూనే ఉంటాను. నేనింత బాధపడుతున్నా ఈయన ఇంత నిర్మలంగా ఎలా నవ్వగలుగుతున్నారో. ఈయన సామాన్యమైన సెంటిమెంట్స్కి అతీతుడా? నన్ను ఒంటరిగా వదిలేస్తే పనికిరాని ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటావు. ఆకలిగా ఉంది, ఇద్దరికి భోజనం వడ్డించు. తనకు భోంచెయ్యాలని లేకపోయినా భర్త కోసం భోజనానికి కూర్చుంది శాంతి. శాంతి, అప్సరాలో మంచి హిందీ పిక్చర్ ఆడుతోంది, సెకండ్ షోకి వెళ్దామా అన్నాడు అశోక్ బెడ్రూమ్లోకి వస్తూ. నేను రాలేను, మీరు వెళ్ళండి. నేను పిక్చర్కి వెళ్దామన్నది నీకోసమే, నా కోసం కాదు. వెళ్దాం, తయారవ్వు, టైం అవుతోంది. మీరు కారు బయటికి తీయండి, నేను ఈలోగా చీర మార్చుకొని వస్తాను. 10 నిమిషాలే ఉంది టైం, పిక్చర్ బిగిన్ కావటానికి, త్వరగా రా అంటూ కిందికి వెళ్ళాడు. కారు స్టార్ట్ చేసి స్టీరింగ్ ముందు కూర్చున్న అశోక్ శాంతిని చూసి ఒక్క నిమిషం కనురెప్ప వేయటం మర్చిపోయాడు. నెమలిపించం రంగు వెంకటగిరి జరీ చీరలో బాపు గీసిన బొమ్మలా, రవివర్మ కుంచె నుంచి జాలువారిన చిత్రంలా ఉంది. సినిమా ప్రోగ్రాం కాన్సిల్ చేసి శాంతితో కబుర్లు చెప్తూ కూర్చోవాలనిపించింది. రెడీ అయి వచ్చిన శాంతిని నిరుత్సాహపరచడం ఇష్టం లేక కారు స్టార్ట్ చేశాడు. కారు అప్సరా థియేటర్ ముందాగింది. హాలు నిండింది అన్న బోర్డు వెళ్లాడుతోంది గేటుకి. పిక్చర్ బిగిన్ అయ్యే టైం అయిపోవటంతో కొత్త పిక్చర్ ఆడుతున్న అన్ని థియేటర్ల ముందు అదే బోర్డు వేలాడుతోంది. చివరకు విసుగెత్తి ఒక పాత పిక్చర్ ఆడుతున్న థియేటర్ ముందు కారాపాడు. అందులో సుజాత ఆడుతోంది. శాంతికి మనసు బాగాలేదని పిక్చర్కు తీసుకొచ్చి ఆమె బాధను మరింత అధికం చేశాననుకుంటూ ఇంటర్వెల్ అవ్వగానే తలనొప్పిగా ఉంది, ఇక వెళ్దామంటూ లేచాడు అశోక్. శాంతి భర్తను అనుసరించింది. వెన్నెల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఎవరూ పక్కన లేకుండా భర్తతో కారులో తిరగటం ఎంతో హాయిగా అనిపించింది శాంతికి. జీవితమంతా తమ ప్రయాణం ఇలాగే సాగిపోతే ఎంత బాగుంటుంది అనుకుంది. వీధులన్నీ కారులో తిరిగి తిరిగి 12 గంటలకి ఇంటికొచ్చారు. అలసిపోయిన శాంతి అశోక్ చేతి మీద తలపెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయింది. శాంతి నిద్రపోయిన తర్వాత ఆమెకు మెలకువ రాకుండా ఆమె తలను దిండు మీదకు చేర్చి లేచి సోఫాలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు అశోక్. పిల్లల కోసం శాంతి పడే వేదన గుర్తుకొస్తే మనసులో చెయ్యి పెట్టి కెలికినట్టుగా ఉంటుంది అతనికి. కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలతో టీపాయ్ మీదున్న యాష్ట్రే నిండిపోయింది. సిగరెట్ మీద సిగరెట్ కాల్చడం వల్ల పెదాలు నల్లగా కందిపోయి మంటగా ఉన్నాయి. శాంతి వైపు చూశాడు. ఆమె ముఖం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. ఆలోచనలతో అతని మనసు బరువెక్కింది. లేచి బాల్కనీలోకి వెళ్ళాడు. చల్లటి గాలి ఆహ్లాదంగా ఉన్నా మండుతున్న అతని మనసుని చల్లార్చలేకపోయింది. అశోక్ సిటీలో పెద్ద పేరున్న బిజినెస్ మ్యాగ్నెట్. వ్యాపార అభివృద్ధి కోసం అతను అహర్నిశలు పాటుపడుతుంటాడు.
అయితే అతను కేవలం డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పెట్టుకోకుండా ఆ డబ్బుకు ఒక అర్థం పరమార్థం కలిగేలా ఇతర వ్యాపారాల్లో ఆ లాభాలను పెట్టుబడిగా పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంటాడు. అతను ఫ్యాక్టరీలో పనిచేసే కుటుంబాల వాళ్లకు ఉచిత వైద్య సౌకర్యం, ఏ కార్మికుడైనా మరణిస్తే అతడిపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటమే కాకుండా ఆ కుటుంబంలోని వ్యక్తికి ఫ్యాక్టరీలో ఏదో ఒక రకమైన ఉపాధి కల్పిస్తాడు. ప్రతి సంవత్సరం 15% నుంచి 20% వరకు బోనస్ ఇస్తుంటాడు. వర్కర్స్ భవిష్యత్తు అతను తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడుంటుంది. ప్రతి క్షణం వర్కర్స్ భవిష్యత్తును గురించి ఆలోచించి అతను అందరికీ పూజనీయుడయ్యాడు. ప్రతి కార్మికుడు ఈ ఫ్యాక్టరీ నాది అని అనుకుంటూ పనిచేయటం వలన ఉత్పాదక శక్తి పెరిగింది. అతనంటే అందరికీ గౌరవం పెరిగింది. కార్మికులకు డబ్బు అవసరమైనప్పుడు ఏ వడ్డీ వ్యాపారి దగ్గరో చెంబో బిందె తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అవసరాలను గుర్తించి తనే ఆ డబ్బును జీతాల్లో వాయిదాల పద్ధతి మీద తీర్చుకునే విధంగా అప్పిస్తాడు. ఫ్యాక్టరీ ఉత్పత్తికి సంబంధించిన విషయాలను ఎంతో జాగ్రత్తగా పరిశీలించాల్సి రావడంతో ఈ మధ్య అశోక్ ఎక్కువ కాలాన్ని ఫ్యాక్టరీలోనే గడుపుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి ఫ్యాక్టరీ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు. వర్కర్సు స్టాఫ్ అన్న తేడా లేకుండా ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది అంతా కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అశోక్ చేతుల మీదుగా జరుగుతుంది. సోమవారం ఫ్యాక్టరీ వార్షికోత్సవం. ఈసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ శాంతి చేతుల మీదుగా ఫైన్ ఆర్ట్స్ వింగ్ వాళ్ళు అడిగితే కాదనలేక సరే అన్నాడు అశోక్. శాంతికి అలాంటివంటే ఇష్టముండదు. భర్త మాట కాదనలేక అంగీకరించింది. సోమవారం ఫంక్షన్కి కారులో బయలుదేరింది శాంతి. ఫ్యాక్టరీ ఆవరణంతా రంగురంగు కాగితాలతో విద్యుత్ దీపాలతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించారు. గేటు బయట వెల్కమ్ బోర్డు, ఆడిటోరియం అంతా జనంతో కిక్కిరిసిపోయి ఉంది. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు స్టేజి మీద. చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ కూర్చుంది శాంతి. సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తవగానే ఫైన్ ఆర్ట్స్ వింగు సెక్రటరీ అశోక్ను శాంతిని వినయంగా స్టేజి మీదకి ఆహ్వానించాడు. ఆడిటోరియం కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. ఫ్యాక్టరీ సిబ్బంది అందరూ తమ యజమానురాలి భార్యగా తనకు అమితమైన గౌరవ మర్యాదలు అందిస్తుంటే ఆడదానికి ఇంతకు మించిన అదృష్టం ఇంకేం కావాలి అనుకుంది మనసులో శాంతి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అశోక్ను మాట్లాడవలసిందిగా కోరారు కార్మిక నాయకుడు. అశోక్ లేచి మైక్ ముందుకొచ్చాడు. తన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ పిల్లల కోసం త్వరలో ఒక పాఠశాల నిర్మిస్తానని చెప్పాడు. అంతేకాకుండా వర్కర్స్ కుటుంబాలలో పై చదువులు చదవాలని ఆసక్తి ఉండి ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదవలేని వాళ్లకు వాళ్ళెంతవరకు చదువుకున్నా అంతవరకు తను వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించాడు. ఆడిటోరియం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. ఒక వయసు మళ్లిన కార్మికుడు స్టేజ్ మీదకొచ్చి అశోక్ 2 చేతులు అందుకొని కళ్ళకద్దుకొని, మీలాంటి యజమానిని నేనెక్కడా చూడలేదు బాబు, మీలాంటి యజమాని కింద పనిచేయటం మా అదృష్టం అన్నాడు ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో. శాంతి మనసులో అంతవరకు ఉన్న సంతోషం ఎగిరిపోయి మనసు బరువెక్కింది. ఎవరో కన్నబిడ్డల భవిష్యత్ కోసం కొన్ని వేలు ఖర్చు పెట్టి పాఠశాల కట్టించబోతున్నారు. ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా రోజు ఎంతోమందికి సహాయపడుతుంటారు. అన్ని పుణ్యకార్యాలు నిర్వహించే ఆయనకు ఏ పుణ్యఫలమైనా దక్కి ఒక్క బిడ్డ కలగకూడదు. 10 మందికి ఉపయోగపడే మనుషులనే భగవంతుడు బాధ పెడతాడు. ఎందుకో అందరూ పొగుడుతూ మాట్లాడుతుంటే విప్పారిన నేత్రాలతో భర్తను చూస్తూ కూర్చుంది శాంతి. వాళ్ళు నిన్ను దేవతలా చూశారు. కార్మికుల కళ్ళల్లో కదలాడిన ఆనందాన్ని తలుచుకుంటేనే మనసు పులకరిస్తుంది. మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు ముఖ్యం, మనిషిగా మనం తోటి మనిషికి ఎంతగా సహాయపడుతున్నామని ఆలోచించాలి. కుడి చేత్తో స్టీరింగ్ను తిప్పుతూ ఎడమ చేతిని శాంతి భుజాల చుట్టూ వేసి ఆమెను దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. భర్తకు దగ్గరగా జరిగి అలసటగా అతని భుజం మీద తలాంచింది శాంతి. అప్పుడే అలసిపోయావా నవ్వుతూ అన్నాడు. భర్త చూపే అనురాగానికి హద్దులు దాటిన సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శాంతికి. అతని కళ్ళల్లోకి చూస్తూ గోముగా, నేను చాలా అదృష్టవంతురాలినండి అంది. ఓ నీలి తెర అతని ముఖంలో తారాడి అంతలోనే మాయమైంది. మనస్సులో రేగే ఏ భావాన్నైనా ముఖంలో కనిపించనీయకపోవడం అశోక్లోని ప్రత్యేకత. ఈ మధ్య శాంతికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. హఠాత్తుగా ఎవరో తట్టిలేపినట్లుగా అర్ధరాత్రి మెలకువ వస్తుంది. పక్కకు తిరిగి చూస్తే భర్త కనిపించడు. అతన్ని వెతుక్కుంటూ వెళితే ఒకరోజు లైబ్రరీ రూమ్లో, మరో రోజు లాన్లో, ఇంకో రోజు సిగరెట్ కాలుస్తూ బాల్కనీలోనో కనిపిస్తాడు. అతను సిగరెట్లు ఎప్పుడూ లిమిట్గా కాలుస్తాడు. అటువంటిది ఈ మధ్య 5-6 పెట్టెలు కాలుస్తున్నాడు. అశోక్లో ఆ మార్పు ఎందుకొచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు.
ఇలా సందేహాల మధ్య నలిగిపోయే కంటే భర్త ద్వారానే సందేహాలన్నీ నివృత్తి చేసుకుంటే మంచిదేమో అనిపిస్తోంది. ఒక్కోసారి అంతలోనే కారణం తనతో చెప్పేవాడైతే ఎప్పుడో చెప్పేవాడు. తనలో తను ఎందుకు కుమిలిపోతాడు? అనుమానంతో తను మరింత బాధ పెట్టే కంటే సమయం వచ్చినప్పుడు ఆ బాధను భరించలేనప్పుడు ఆయనే చెప్తారు అనుకుంటూ బెడ్రూమ్లోకి వస్తుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. తనకు పిల్లలు లేరని ఎవరేమన్నా మమతానురాగాలు పంచి ఇచ్చే ఆయన చాలు నాకు అన్న తృప్తితో జీవితాన్ని శాపంగా కాక వరంగా భావించుకుంటుంది. అటువంటిది ఆ భర్తలోనే ఏదో మార్పు కనిపిస్తే ఆ ఆడదాని అంతరంగం వాయుగుండం పడిన సముద్రంలా కల్లోలితమవుతుంది. ఆలోచనలు ఎంతకీ తగటం లేదు, నిద్ర పట్టటం లేదు. అర్ధరాత్రి డైరీలో రాసుకునే విషయాలు ఏముంటాయి తనకు తెలియకుండా? ఏదీ లేకపోతే ఆ డైరీని అంత జాగ్రత్తగా ఎందుకు దాచుకుంటారు? తన అనుమానాలన్నీ నివృత్తి కావాలంటే తను ఆ డైరీ చదవాలి. ఆయన్ని అడగటానికి సభ్యత సంస్కారాలు అడ్డొస్తున్నాయి. తెలియకుండా చదవటానికి డైరీ చేతికి అందటం లేదు. ఆయనకెప్పుడూ డైరీ రాసే అలవాటుంది కానీ ఇలా అర్ధరాత్రిళ్ళు ఎవరూ చూడకుండా రాసేవారు కాదు. తన కంట పడుతుందేమోనన్న భయంతోనే తను నిద్రపోయిన తర్వాత డైరీ రాసి ఆ డైరీని జాగ్రత్త చేస్తున్నారన్న విషయం అర్థమైంది. ఆ విషయం శాంతి మనస్సును ముల్లులా బాధ పెడుతోంది. సాయంత్రం 5 గంటలైంది. శాంతి బీచ్కి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉన్న చోట ఇసుకలో ఎగిసిపడే కడలి తరంగాలను చూస్తూ కూర్చుంది. పశ్చిమాకాశం సూర్యుని రాకతో పూచిన తంగేడు వనంలా ఉంది. నీరెండా శాంతిని నింపుకున్న అలలు అందంగా మెరుస్తున్నాయి. దూరంగా కనిపించే పర్వత శ్రేణులు, పచ్చని చెట్లు, ప్రకృతి దృశ్యాలు నయనానందకరంగా ఉన్నాయి. తను అశోక్ మొదటిసారిగా ఇక్కడే కలుసుకున్నారు. తను తొలి వలుపులు పూచే పూల కోసం తపన పడుతూ ఎన్ని కలలు కన్నారు. తనకు కాలేజీలో క్లాసులు పోయినా అశోక్ను కలుసుకోవటానికి వచ్చేది. కొత్తగా విడుదలైన నాగేశ్వరరావు సినిమాకు టికెట్లు బ్లాక్లో కొనుక్కొని సీట్ల నెంబర్లు దూరమైతే పక్క సీట్ల వాళ్లను బ్రతిమాలుకొని ఇద్దరూ పక్కపక్కనే కూర్చునేవారు. అశోక్ చేతులు తన చేతుల మీద, తన తల అతని భుజాల మీద. చివరి సంవత్సరంలో కాలేజీకి వెళ్ళకపోవటం వలన డిగ్రీ రాలేదు. శాంతి మనసు తీయని గతం వైపు పరిగెత్తింది. అశోక్ స్వంత ఊరు విశాఖపట్నమైనా అతని చదువు అంతా మద్రాస్, బెంగళూరులో చదవటం మూలంగా అతనికి విశాఖలో చెప్పుకోదగిన స్నేహితులు లేరు. శాంతి, నీరజ చిన్ననాటి స్నేహితులు. కాన్వెంట్ చదువు నుంచి కాలేజీ చదువు వరకు కలిసే చదువుకున్నారు. ప్రతిరోజు సాయంకాలం కాలేజీ అయిన తర్వాత స్నేహితురాలు నీరజతో కలిసి రామకృష్ణ బీచ్కి రావటం అలవాటు. ఎగిసిపడే కెరటాలను చూస్తూ చీకటి పడే వరకు అక్కడే కూర్చుంటారు. సాయంత్రం 5 గంటలైంది. పశ్చిమ దిక్కున తెల్ల మబ్బులు, నీలి మబ్బులు ఆడుకుంటున్నట్లుగా అందంగా ఉన్నాయి. సంధ్యాదేవి తన ప్రయాణానికి సిద్ధమై నల్లని మేలి ముసుగు సవరించుకుంటోంది. రోజంతా విధి నిర్వహణలో అలసిపోయి ఇరుకు గదుల్లో కాపురాలు చేసే పెళ్లైన జంటలు హాయిగా గాలి పీల్చుకోవటానికి, భార్యాభర్తలు మనసారా మాట్లాడుకోవటానికి బీచ్కొస్తారు. ప్రేమికులు ఇళ్ల దగ్గర కలుసుకోవటానికి వీల్లేక తమ అనురాగాన్ని బహిరంగంగా వ్యక్తం చేసుకోవటానికి అనువైన స్థలమని బీచ్కొస్తారు. ఎగిసిపడే కెరటాలను చూస్తూ ఇసుకలో దొరికే గవ్వలను ఏరుకోవటం చిన్నపిల్లలకు సరదా. అందుకే హుషారుగా పెద్దవాళ్లతో కలిసి వస్తారు. రకరకాల భాషల వాళ్ళు, రంగురంగుల చీరలు కట్టుకున్న వాళ్ళు, ప్రేమికులు, చిలిపి చూపులు, పిల్లల బంతాటలు, పెద్దవాళ్ల మాటలు. రామకృష్ణ బీచ్ పెళ్లివారిల్లులా కళకళలాడుతూ ఉంటుంది. శాంతి, నీరజ బీచ్లో ఉన్న హోటల్ ముందు భాగంలో కూర్చున్నారు. ఆ హోటల్ ఎత్తైన ప్రదేశంలో కట్టడం వలన చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు కెరటాల సంగీతం, మెరుపులా అప్పుడప్పుడు కనిపించే లైట్ హౌస్ కాంతి. అక్కడ కూర్చుని రాత్రి వేళల్లో సిటీ వైపు చూస్తే వెలుగుతున్న బల్బుల కాంతిలో నక్షత్ర మండలం నేలకు దిగొచ్చిందా అన్నంత అందంగా కనిపిస్తుంది విశాఖ. ఎవరిదో నీడ తన మీదకు పడినట్లుగా అనిపించి పక్కకు చూసింది శాంతి. ఆజానుబాహువు 6 అడుగుల ఎత్తు. అస్తమిస్తున్న సూర్యుని కాంతి అతని నీడను శాంతి మీద పరుస్తోంది. దగ్గరగా ఉన్న ఆ స్ఫురద్రూపిని చూస్తూ ఒక్క నిమిషం అతని మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోయింది. పసిమి ఛాయ, ధనుస్సుల వంగిన కోరమీసాలు, కళ్ళకి రిమ్లెస్ కళ్ళద్దాలు. ఆ అద్దాలో నుంచి ఎదుటి మనిషిని మనసులోకి చొచ్చుకుపోయేలా ఉన్న అతని చూపులు. శాంతి కళ్ళు తామర రేకుల్లా విచ్చుకున్నాయి. మగవాళ్లల్లో ఇంత అందమైన వాళ్ళుంటారా అనుకుంది. నేనిక్కడ కూర్చోవటం మీకు అభ్యంతరమా? మీ ఎదురుగా ఉన్న కుర్చీ తప్ప ఇంకెక్కడా ఖాళీ లేదు. సంస్కారంగా ఉన్న అతని మాటలు, అతను అడుగుతున్న తీరును బట్టి కాదనలేకపోయింది. కూర్చోండి అంది. అతను శాంతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికే శాంతి వాళ్ళు టిఫిన్ చేయటం పూర్తయింది. అతను చనువుగా బేరర్ను పిలిచి
3 బాట్ బాజిల్ బాటిల్స్ తెమ్మని చెప్పాడు. శాంతి చివ్వున తలెత్తి చూసింది. ఏమిటి తిని చొరవ? ఇది చొరవ లేక నాగరికతను చాటి చెప్పే ప్రయత్నమా? అతని పెదవుల మీద చిరునవ్వు వెన్నెల కాంతిలా ఉంది. బేరర్ 3 బాటిల్స్ తీసుకొచ్చి వాళ్ల ముందున్న టేబుల్ మీద పెట్టాడు. మీరిద్దరూ తీసుకోండి, బాటిల్స్ వాళ్ల ముందుకు జరుపుతూ అన్నాడు. మీరు తీసుకోండి, మేము టీ తెప్పించుకుంటాం, మృదువుగా చెప్పింది శాంతి. ఇది మార్చి నెల, ఎండలు మండిపోతున్నాయి. ఈ టైంలో వేడి టీ కంటే చల్లటి డ్రింక్ తీసుకోవటమే మంచిది, తీసుకోండి. అతని సంస్కారానికి మెచ్చుకుంటూ అతను బాధపడతాడేమో అని డ్రింక్ తీసుకోవాలనుకుంది నీరజ. మళ్ళీ శాంతి ఏం గొడవ చేస్తుందో అని ఆ ప్రయత్నం విరమించుకుంది. నాతో కలిసి డ్రింక్ తీసుకోవటం ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వేరే టేబుల్ దగ్గరికి వెళ్తాను. శాంతి గొంతుకు ఏదో అడ్డుపడినట్లుగా ఏమనలేకపోయింది. ఇతనెవరు, మేమెవరం? పరిచయం లేని వాళ్లకు డ్రింక్స్ తెప్పించటం, తీసుకోండి అనే బలవంతం చేయటం. మాతో పరిచయం అయ్యి 3 నిమిషాలు కూడా కాలేదు. ఇతను ఏ రోడ్ సైడ్ రోమియో కాదు కదా. మనిషిని చూస్తుంటే అలా అనిపించటం లేదు. నీరజ శాంతికి ఒక బాటిల్ అందించి తను బాటిల్ తీసుకుని డ్రింక్ తీసుకున్నట్టుగా శాంతిని మోచేతితో పొడిచింది. నా పేరు అశోక్, మీకు అభ్యంతరం లేకపోతే మీ పేర్లు చెప్పండి. అతని మాటల్లో ఎక్కడా అసభ్యత అన్నది కనిపించటం లేదు. నా పేరు నీరజ, మా స్నేహితురాలి పేరు శాంతి, ఇద్దరం BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. అతని సంస్కారాన్ని గురించి గొప్పగా ఊహించుకుంటున్న నీరజ అతను అడగని వివరాలను కూడా చెప్పింది. శాంతి పర్సులో నుంచి బిల్లు ఇవ్వటానికి పర్సు తీసి డబ్బివ్వబోతుంటే వారించి తనే బిల్లు చెల్లించాడు. చురుక్కున చూసింది శాంతి అతని వైపు. మీ స్నేహితురాలి గారికి కొంచెం కోపం ఎక్కువనుకుంటాను. శాంతి చెక్కిళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఎరుపెక్కిన ఆమె చెక్కిళ్ల మీదుగా వెలుగు జిలుగులు విరజిమ్ముతున్న చేపపిల్లల్లాంటి శాంతి కళ్ళవైపు చూశాడు. శాంతి చాలా అందంగా ఉంటుంది, కోపం ఆమె ముఖానికి మరింత అందాన్నిస్తుంది అనుకున్నాడు మనసులో. శాంతి అశోక్ ముఖంలో ఏదో చదవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా పరిశీలనగా చూసింది. దిస్ ఈజ్ టూ మచ్ అంది. శాంతి కోపంగా చిలిపిగా నవ్వుతున్నట్టున్న అతని కళ్ళలోకి చూస్తూ అనేసి మనసులో నుంచి బరువు దించుకున్నట్టుగా గాలి పీల్చుకుని వదిలింది. దెబ్బతిన్నట్టుగా చూశాడు అశోక్ తలెత్తి శాంతి వైపు. శాంతి మనసు చివుక్కుమంది. ఎందుకన్నానా అనుకుంది. సారీ, మా శాంతి మాటలకి కోపం తెచ్చుకోకండి. మా శాంతికి కోపం ఎక్కువ. తన కోపానికి ఎదుటి వ్యక్తులు బాధపడతారన్న విషయం కూడా దానికి తెలియదు అంది నీరజ. శాంతి చివాలున నీరజ మీద నుంచి చూపు మరల్చి అశోక్ వైపు చూసింది. అతను జేబులో నుంచి కర్చీఫ్ తీసి బాటిల్ తాగిన పెదవుల్ని సుతారంగా తుడుచుకొని కర్చీఫ్ జేబులో పెట్టుకుని కనుబొమ్మల్ని కొంచెం పైకెత్తి లేపుతూ శాంతి ముఖంలోకి చూశాడు. శాంతి మనసు కోపంతో కుతకుతలాడిపోతోంది. మీరిద్దరూ రోజు సాయంత్రం పూట ఇక్కడికి వస్తారా? మేమొచ్చేది రాంది తెలుసుకోవటం మీకంత ముఖ్యమా? వళ్ళు మండిన కోపంతో కటువుగా అంది. ముఖ్యం కాని విషయాలను గురించి నేను అస్సలు పట్టించుకోను నవ్వుతూ అంటున్న అశోక్ వైపు కోపంగా చూస్తూ విసురుగా లేచి నిలబడింది. 4-5 సంవత్సరాల నుంచి రోజూ ఇక్కడికి రావటం అలవాటైంది. ఒక్కరోజు రాకపోయినా ఏదో దిగులుగా ఉంటుంది హాస్యంగా నవ్వుతూ అంది నీరజ. ఇది మరీను ఇతనికంటే జిడ్డులా కనిపిస్తోంది. దీని వాలకం చూస్తే ఇప్పట్లో లేచేలా కనిపించటం లేదు. అయినా అతనితో మాటలు పెంచుకోవటమేమిటే? పైగా నాకు కోపం ఎక్కువ అని అతనితో సంజాయిషి చెప్తోంది. కూర్చోండి. అతని మాటలకి ముందుకు అడుగేయలేకపోయింది. అతనికి ఎదురుగా కూర్చోలేకపోయింది. పర్వాలేదు, వెళ్దాం అంటూ అక్కడి నుంచి ఇవతలకొచ్చింది. నీరజ అతను ఒకేసారి లేచి హోటల్లో నుంచి బయటకొచ్చారు. వస్తానండి, గుడ్ నైట్ అంటూ పార్క్ గేటు పక్కగా ఉన్న ఫియట్ కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. మహానుభావుడికి కారు కూడా ఉంది కాబోలు అనుకుంది శాంతి. సభ్యత సంస్కారం లేకుండా ఏమిటి శాంతి నీ మాటలు? అతనేమన్నాడని అతని మీద నీకంత కోపం? నోర్మై, ఇలాంటి వాళ్లను నమ్మకూడదు. పరిచయం లేనతను మనల్ని కావాలని పరిచయం చేసుకుని మీకు కోపం ఎక్కువ, మీ పేరేమిటి అని అడుగుతుంటే తీరిగ్గా కూర్చుని అతనికి సమాధానాలు ఇస్తావా? సిగ్గు లేకపోతే సరి. ఇలాంటి వాళ్లే అందమైన అమ్మాయిలకు వలలు విడిచి మోసం చేసేది. నీకు మనుషుల్ని అంచనా వేయటం చేత కాదు. మనస్సుకు ప్రతిబింబాలైన కళ్ళను చూసి ఆ మనిషి ఎటువంటి వాడో తెలుసుకోవచ్చు. అతనంత సంస్కారంగా మాట్లాడుతుంటే తారాజువ్వలా ఒకటే చిటపటలు. అతను నిన్ను గురించి ఏమనుకుంటాడు? అతనేమనుకుంటే నాకేం? అసలు అతనెవరు, నేనెవర్ని? నీలా అతిగా వాగటం నాకు చేత కాదు. అంతేకాదు, అతిగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత అసహ్యమో. నీకు నచ్చేవాళ్ళు, నువ్వు మెచ్చేవాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ కనిపించరు. ఏమిటి, ముక్కు మొహం తెలియని అతన్ని వెనకేసుకొచ్చి నన్ను విమర్శిస్తున్నావా? శాంతి మనసు మహామెత్తన. ఆ విషయం నాకు తెలుసు. నేనేదో దాన్ని తక్కువ చేశానని బాధపడుతూ నా మీద విరుచుకుపడుతోంది. మళ్ళీ నన్ను కసురుకున్నందుకు బాధపడుతుంది. ఇలాంటి సున్నితమైన మనసున్న వాళ్లతో చాలా ప్రమాదం.
సంతోషం వచ్చినా భరించలేరు, ఏమాత్రం బాధ కలిగినా సహించలేరు అనుకున్న నీరజ, కోపం తెచ్చుకోకు, అనవసరంగా అతన్ని బాధ పెట్టడం ఎందుకని సమర్థించాను అంది. శాంతి మనస్సులోని కోపం ఎగిరిపోయింది. నీరజ వాళ్ళ వీధి వైపు వెళ్లే సిటీ బస్ రావడంతో నీరజ ఎక్కి వెళ్ళిపోయింది. శాంతి ఆటోలో ఇంటికొచ్చింది. కథ కొనసాగుతుంది.